నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ నగరం మాత్రమే కాదు, భారతదేశ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ రంగాలకు గ్లోబల్ గేట్వేగా కూడా వేగంగా ఎదుగుతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విమాన, రక్షణ, అంతరిక్ష కంపెనీల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ పై పడింది. ఎందుకంటే మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోస్పేస్ దిగ్గజాలన్నీ ఒకే వేదికపై కలవబోతున్నాయి. అదే ఏరోమార్ట్ హైదరాబాద్ 2026. జూన్ 30 నుంచి జూలై 2 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ బిజినెస్ కన్వెన్షన్ కు 25 దేశాలకు చెందిన 400కు పైగా కంపెనీల నుంచి 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇది సాధారణ ఎగ్జిబిషన్ కాదు, ఇది భవిష్యత్తులో భారత ఏరోస్పేస్ పరిశ్రమ దిశను నిర్ణయించే కీలక వేదికగా భావిస్తున్నారు. ఈ ఈవెంట్ లో 10 వేడుకలకు పైగా ముందుగానే షెడ్యూల్ చేసిన బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు జరగనున్నాయి. అంటే ప్రపంచ ప్రఖ్యాత ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు, టియర్ 1 సప్లయర్లు, భారతీయ ఎంఎస్ఎంఈలు, తయారీ సంస్థలు, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ సంస్థలు, కొనుగోలు బృందాలు ఒకే చోట సమావేశమై కొత్త వ్యాపార ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నాయి. ఇది భారతీయ కంపెనీలకు గ్లోబల్ సప్లై చైన్లోకి నేరుగా ప్రవేశించే అరుదైన అవకాశం. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్ తలుపులు తెరవగల వేదికగా ఈ సమావేశాన్ని పరిశ్రమ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారత్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వదేశీ తయారీని పెంచే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. యుద్ధ విమానాల విడిభాగాల నుంచి ఉపగ్రహ పరికరాల వరకు భారత్లోనే తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒప్పందం, ప్రతి భాగస్వామ్యం భారత పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక హైదరాబాద్ ఎందుకు ఎంపికైందనే ప్రశ్నకు సమాధానం చూస్తే, తెలంగాణ ఇప్పటికే దేశంలోనే అత్యంత బలమైన ఏరోస్పేస్ క్లస్టర్లలో ఒకటిగా ఎదిగింది. రాష్ట్రంలో 25కు పైగా ప్రధాన ఏరోస్పేస్ కంపెనీలు, 1000కి పైగా ప్రత్యేక ఎంఎస్ఎంఈలు, 4 ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు డిఆర్డీఓ ప్రయోగశాలలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అన్నీ ఇక్కడే ఉండటం హైదరాబాద్ కు మరింత బలం చేకూర్చుతోంది. ఈ కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్, హనీవెల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ సేవలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రంగాల్లో అనేక భారతీయ కంపెనీలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏరోమార్ట్ 2026 లో కేవలం వ్యాపార సమావేశాలే కాదు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, డిజిటల్ తయారీ సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు వినియోగం, ఆధునిక ఉత్పత్తి విధానాలు, కొనుగోలు వ్యూహాలు, భవిష్యత్ ఏరోస్పేస్ మార్కెట్ ధోరణులపై ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. దీంతో భారత పరిశ్రమలకు ప్రపంచంలో జరుగుతున్న సాంకేతిక మార్పులపై ప్రత్యక్ష అవగాహన లభించనుంది. మరోవైపు విదేశీ కంపెనీలకు భారత్లో భాగస్వాములను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తే భారతీయ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. ఈ సమావేశం ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు కొత్త పరిశ్రమలు వస్తే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా యువ ఇంజనీర్లు, డిజైన్ నిపుణులు, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల పాత్ర వేగంగా విస్తరిస్తోంది. డ్రోన్లు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ విమానాలు, హైపర్సోనిక్ టెక్నాలజీలు వంటి కొత్త రంగాలు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ మారుతున్న ప్రపంచ పరిస్థితిలో భారత్ కూడా కేవలం వినియోగదారుగా కాకుండా తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఐటీ రంగానికి బ్రాండ్గా నిలిచిన ఈ నగరం ఇప్పుడు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీ రంగంలో కూడా అంతర్జాతీయ గుర్తింపు సంపాదిస్తోంది. రాబోయే కాలంలో భారతదేశం గ్లోబల్ ఏరోస్పేస్ సప్లై చైన్ లో మరింత పెద్ద పాత్ర పోషించాలంటే ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు కీలకం కానున్నాయి. విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన భాగస్వామ్యాలు, స్థానిక తయారీ సామర్థ్యాలు అన్ని ఒకే వేదికపై కలిసే అవకాశం ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 ద్వారా లభిస్తోంది. అందుకే ఈ ఈవెంట్ ను కేవలం ఒక బిజినెస్ కన్వెన్షన్ గా కాకుండా భారత భవిష్యత్ ఏరోస్పేస్ మరియు రక్షణ
పరిశ్రమకు కొత్త దిశ చూపించే మైలురాయిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రారంభమవుతున్న ఈ 3 రోజుల కార్యక్రమం తర్వాత ఎన్ని ఒప్పందాలు కుదురుతాయి, ఎంత పెట్టుబడి వస్తుంది, ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి, భారత కంపెనీలు ప్రపంచ సప్లై చైన్ లో ఎంత మేర స్థానం సంపాదిస్తాయి అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఏరోస్పేస్ మ్యాప్ లో హైదరాబాద్ పేరు మరింత బలంగా వినిపించే రోజులు ఇప్పుడు మరింత దగ్గర పడ్డాయి.